ఆగ్రాలో ప్లేసులన్నీ చూసేసరికి మధ్యాహ్నం 12 అయిందండి. అంతే అక్కడే భోజనం చేసేసి మధ్యాహ్నం 3 గంటలకి అయోధ్యకి బస్సు ఉందంటే ఎక్కామండి. ఒక మనిషికి రూ. 724 ఛార్జ్ అండి. మధ్యాహ్నం 3 గంటలకు బస్సు ఎక్కితే తెల్లవారుజాము 2 గంటలకి అయోధ్య చేరుకున్నామండి. అయోధ్య చేరుకున్న తర్వాత అక్కడ ఆటో వాడిని ఒకరిని పట్టుకొని రూము మాట్లాడుకున్నామండి. రోజుకి 1200 రూమ్ అండి. మేము 8 మంది ఒక రూమ్ లో ఉండేలాగా రోజుకి 1200 తీసుకున్నాడు. రూమ్ అయితే బాగానే ఉందండి, ఏసీ రూమ్. మన్నాడు పొద్దున్నే ఉదయం సరియు నది దగ్గరికి స్నానాలు చేద్దామని వచ్చామండి. అది కూడా చూడండి, సరియు నది ఎంత చక్కగా ఉందనుకున్నారు. మనకి మోకాలు లోతు వస్తుందండి. స్నానం ఇంకా ఇంకా చెయ్యాలనిపించిందండి. మా వాడైతేనా అసలు ఇంకా బయటికి రానే అన్నాడండి. రూమ్కి వెళ్దాం రారా అంటే వద్దు నేను రాను అనేవాడు. అంత చక్కగా ఉందండి ఆ సరియు నదిలో స్నానం చేయండి. మేమైతే రోజుకి 2-3 సార్లు వచ్చేవాళ్ళం అండి. రూమ్ దగ్గర నుంచి ఆటోకి రూ. 20 ఛార్జ్. 2-3 సార్లు వచ్చేవాళ్ళం. అలా స్నానం చేసి అయోధ్య టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్ ఆటో దిగిన కాడ నుంచి 2 కిలోమీటర్ల దూరం నడిస్తేనే కానీ టెంపుల్ రాదండి. అదిగో చూడండి మా వాళ్ళు లైన్లో నడుస్తున్నాడు. అలా మొదటి స్టార్టింగ్ లైన్స్ అండి అవి. ఆ తర్వాత చెకింగ్ ఉంటుంది. చెకింగ్ తర్వాత లగేజ్ కౌంటర్, మొబైల్ కౌంటర్ ఉంటాయండి. అక్కడ పెట్టిన తర్వాత లోపలికి ఎలా చేస్తారు. అలా అదంతా 1.5-2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందండి. కానీ అయోధ్య గుడి చూడాలంటే మాత్రం 2 కళ్ళు సరిపోవండి. ఎంత బాగుందండి ఆ గుడి. అసలు చూడడానికి మాకైతే 2 కళ్ళు సరిపోలేదు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. చూసారా, 2 వైపులని ఎక్కడ చూసినా రామనామ ధ్యానమే. ఎక్కడ చూసినా రామనామే వినిపించిందండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి మేము ఆటో ఎక్కాము. షాపింగ్ చూసారా ఎంత బాగుందో. రోడ్డుకి ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ షాపింగ్ చేస్తుంటే ఎంత చక్కగా ఉందనుకున్నారు. ఆ బాలరాముడి విగ్రహాలు, ఆ హనుమంతుని జెండాలు, ఎటు చూసినా కోతులు సందడి కోలాహలంగా ఉందండి. ఆ సాయంత్రం అయితే సరియు నది హారతి ఎంత చక్కగా ఉంటుంది అనుకుంటున్నారు. జన్మలో ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా తనే తీరదండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక్కసారైనా ఆ అయోధ్య క్షేత్రాన్ని దర్శించాలండి. ఆ గుడిని ప్రతి స్తంభం ఎంత బాగా చెక్కారనుకున్నారు. ప్రతి స్తంభం మీద ఉన్న దేవతామూర్తుల రూపాలు, గుడిని చూస్తుంటే మనం ఎక్కడో కొత్త ప్రపంచంలో ఉన్నంత అనుభూతి కలిగిస్తుందండి. నిజంగా మాకైతే జన్మ ధన్యమైపోయింది అనుకోండి. సరేనండి, నెక్స్ట్ వీడియోలో త్రివేణి సంగమంలో కలుద్దామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.